ఒక ఒక విమానం అది ఎక్కడో పడిపోతుంది, హెలికాప్టర్లలో మనుషులు చచ్చిపోతున్నట్టుగా ఈ ప్లేన్ ఎక్కడో హైజాక్ అయింది. ఏమిటా ప్లేన్? PLANE. పి అంటే పోస్ట్పోన్మెంట్ అండి. ఈ జబ్బుతోటి చాలామంది ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. ఎల్ అంటే లేజీనెస్ అండి. పొద్దున్న లేవడు, ఉన్న చోటు నుంచి లేవడు, డిమాండ్ డ్రాఫ్ట్కి చెక్కి తేడా తెలియదు, అన్ని పనులు అమానాలు చేసి పెట్టాలి. అట్రాక్షన్స్, ఫ్రెండ్స్, కబుర్లు, టీవీలు, సెల్ ఫోన్లు, క్రికెట్లో ఆడచ్చు, బట్ వాటి కోసం టైం వేస్ట్ చేయక్కర్లేదు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన క్రికెట్ కాదు, ప్రైవేట్. దెన్ నెగ్లిజెన్స్ అండి. ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం. అంటే ఈగో ప్రాబ్లం అండి. ఈ ప్లేన్ వల్ల మనల్ని మనం మోటివేట్ చేసుకోలేకపోతున్నాం. మిత్రులారా, పూర్వం నక్క అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లనా అని వెళ్ళిపోయింది. ఇప్పుడు కాదండి, అన్నీ అందుతాయి, పక్కింటికి పోయి బల తెచ్చుకోండి. నెక్స్ట్ నెగోషియేషన్స్ అండి. మనం గొడవలు రాగానే విడాకులు తీసుకుంటున్నారు, మాట్లాడుకోవటం లేదు, వీఆర్ స్టాపింగ్. అండ్ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి కోపం వచ్చేంత రకంగా ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు కాదండి. అది ఇక్కడ ఏం చేయాలంటే మనం సమన్వయం కోసం చర్చలు జరపాలండి. ఇప్పుడు చూడండి, ఈ ఇంజనీర్ 150 కిలోమీటర్లు తీసుకొచ్చాడు, ఆ ఇంజనీర్ 150. నీ తప్పు అంటే నీ తప్పు. ఆ రెండు పట్టాలు ఎప్పుడు కలవాలి? దాని మీద రైలు ఎప్పుడు పోవాలి? నెగోషియేషన్ ఎన్ని వచ్చాయండి? ABCDEFGHIJKL. ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఇప్పుడు చూడండి, ఆ ఇంట్లో మంచం మీద ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి. ఇంకా జంతువులు ఏమైనా ఉన్నాయండి? అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అందరి ముఖం మీద నవ్వు ఉంది చూడండి. పడుకున్నప్పుడు, మంచం మీదకి వెళ్ళినప్పుడు ఇది నిద్రా సమయం. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే పైనుంచి వర్షం వస్తుంది, ఈ మంచానికి కోళ్లు లేవండి. సంస్థలో అందరూ బాగుండాలి అంటే మనం ఏ సమయంలో ఏ పని చేయాలో అది చేసిన రోజుని సంస్థలో అందరూ బాగుంటారండి. డెవలప్ రైట్ బ్రెయిన్ థింకింగ్. ఇది మరోసారి మనం చెప్తాం. స్పెండ్ టైమ్ టు డెవలప్ క్రియేటివిటీ. చూడండి ఎంత దారుణం. మన కర్నూలులో వరదలు వస్తే అందరూ టీవీ సీరియల్ చూస్తున్నారు. ఆ భర్త ఏమో అవుట్ స్టాండింగ్ మేనేజర్ ఇన్ ద బ్యాంక్, ఇక్కడేమో స్టాండింగ్ అవుట్. సో ఫైనల్లీ ఇట్స్ ఎ బిగ్ ప్రోగ్రామ్. మరి మనమంతా ఈ 7 Ds అని, అంటే డివోషన్, డ్యూటీ, డిసిప్లిన్. మరోసారి మనం కలుసుకుందాం. ఈ సాఫ్ట్ స్కిల్స్ ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తారని. ఇంపాక్ట్లో ప్రతిసారి నా ప్రోగ్రాం ఈ సంస్థ వారు పెడుతున్నారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అండ్ గ్రేట్ మోటివేటర్ గంప నాగేశ్వరరావు. నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి కొంత గంప కూడా కారణం అండి. నేను అప్పుడు లిమిటెడ్ గ్రూప్స్కి చేస్తూ ఉండేవాడిని. కాదు అని మీరు ఇట్లా పబ్లిక్ని చేయాలి అని గంప కూడా చేశారు. మనం అందరిలో ఒక ఆదర్శ పురుషుడు ఉంటాడండి, అందరిలో గొప్పవాడు ఉంటాడు. మనం అందరి నుంచి నేర్చుకోవాలి తప్ప నాకు అన్నీ తెలుసు అన్న రోజు నా గ్రోత్ ఆగిపోతుంది. కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ